గుండెపోటు ఇవన్నీ వేశారు కదా. సో వాళ్ళని ఎందుకు పిలిచి మాట్లాడట్లేదు అని అదొకటి అనుకున్నాం. తర్వాత వివేక్ ఏదైతే ఈయన అవినాష్ ఎప్పుడు ఎంక్వైరీ పిలిచింది లేదు. సో పేపర్ మీదనే అరెస్ట్ అయ్యారు, పేపర్ మీదనే బెయిల్తో బయటకు వచ్చారు. ఆయన ఎప్పుడు అరెస్ట్ అయింది లేదు. ఎంక్వైరీకి అయితే వెళ్ళుంటారు 1-2 సార్లు, కానీ ఆ తర్వాత అంత సీరియస్గా జరిగినట్టు అనిపించలేదు. సో ఇప్పుడు ఈ టర్మ్లో ఈ కీలక నేతలను పిలిచే అవకాశం ఉందా, ఒకవేళ దర్యాప్తును కంటిన్యూ చేయండి అని కోర్టు చెప్తే? 100% సార్. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్త ఫారెన్సిక్ రిపోర్ట్స్ రావాలి, మళ్ళీ కొత్త ఇది గూగుల్ టేక్అవుట్స్ నుంచి ఎవ్రీథింగ్, కాల్ డేటా నుంచి అన్ని వీళ్ళు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేసి రావాలి. ఆ తర్వాత గొడ్డలి కూడా దొరకలేదు కదా సార్. గొడ్డలి జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి తెలియక ముందే జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలి అని చెప్పారు. పదునైన ఆయుధం అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు రాస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలని చెప్పారు డైరెక్ట్గా. ఎట్లా తెలిసిందో తెలియదు. అదే అంటున్నా నేను ఇదివరకు కూడా మన డిబేట్ లోనే ఒకసారి నేను అన్నాను, అసలైన కింగ్ పిన్ గారిని ఎవరైతే సొంత ఇప్పుడు ఉన్నాడో ఆయన చిన్న, సో అలాంటప్పుడు అట్లీస్ట్ సాక్షి కింద అయినా ఎందుకు పిలవలేదని విషయం కూడా నేను ఇదివరకు అడిగాను మేము. అంతే కదా, ఒకవేళ అక్యూజ్డ్ కింద కాకపోయినా అట్లీస్ట్ సాక్షి కింద. మీకేం తెలుసు, మీరు రండి. ఎందుకంటే మీరు ఒకసారి గొడ్డలని అన్నారు, ఇట్లా వెపన్ ఏదైతే యూజ్ చేశారో దాని గురించి కూడా మీరు ఇట్లా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది అని మినిమం పిలవాలి. సరే, వాట్ ఎవర్ మేబీ ద రీజన్, అప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి, సీఎం పోస్ట్ కాబట్టి, ఒక సీఎం పోస్ట్ లో ఉన్న వ్యక్తిని మనము దేర్ విల్ బి సమ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇమ్యూనిటీస్, డైరెక్ట్ గా అట్లా మనం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఇవన్నీ చేయాలి. సో అంత ఈజీ కాదు. అండ్ హీఈస్ నాట్ ఎ ప్రైమ్ అక్యూజ్డ్. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే అవినాష్ రెడ్డి కూడా ప్రైమ్ అక్యూజ్డ్ కాదు. సో ఇవన్నీ కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ ఆధారితంగా వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం కానీ మళ్ళీ బెయిల్స్ ఇవ్వడం కానీ జరుగుతున్నాయి. అసలైన ప్రధాన నిందితులు ఈ కేసులో మామూలుగా అసలు ఆన్ పేపర్ కనబడింది ఏంటంటే దస్తగిరి ఒకడు, ఈ సునీల్ యాదవ్ ఒకడు, ఇలాంటి వాళ్ళందరూ కింద బ్యాచ్ అన్నమాట. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఒకవేళ ఇప్పుడు సిబిఐ కోర్టు గారు ఆదేశిస్తే ఇట్ విల్ బి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇందాక సార్ అన్నట్టు. అండ్ డెఫినెట్ గా ఈ కొత్త ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఈ రాజకీయ కోణాలు సుస్పష్టంగా బయటకు వస్తాయి. ఈ రాజకీయ కోణాలు బయటకు వచ్చినప్పుడు అసలైన కింగ్ పిన్స్, అసలైన కాన్స్పిరేటర్స్ వాళ్ళు ఎవరో తెలిసే ఛాన్సెస్ ఖచ్చితంగా ఇందులో ఉంటుందని నా ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే దట్ ఈస్ వాట్ వైఎస్ సునీత గారు ఈస్ ఫైటింగ్. మీరు చూస్తే పవన్ గారు అప్పట్లో అన్నయ్యని నమ్ముకొని వెళ్ళి, అన్నయ్య ఈ చిన్న అన్న ఇలా నాన్నగారు చనిపోయారు, మన ప్రభుత్వం మీద మీరు హెల్ప్ చేయండి అని ఈవిడ తిరగని ఆయన కోటరీకి 100 సార్లు తిరిగింది. ఆయన కోటకి తిరిగితే ఆయన చేస్తాను అది ఇదని చెప్పి లాస్ట్ కి సొంత చెల్లి మీదనే కేసులు పెట్టించాడు అవినాష్ రెడ్డితో. రామ్ సింగ్ అండ్ మీరు చెప్పినట్టు ఇందాక సిబిఐ అధికారి, ఇన్వెస్టిగేషన్ అధికారి ఎవరైతే రామ్ సింగ్ ఉన్నారో ఆయన మీద కేసులు పెట్టించాడు, చెల్లిపైన కూడా కేసులు పెట్టించారు. అఫ్ కోర్స్ మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని క్లోజ్ చేయించాము. ఇది ఇంత ఫాల్స్ కేసు అని చెప్పి క్లోజర్ రిపోర్ట్ మొన్న మేలో క్లోజ్ చేయించాము ఇది మేము. సో ఇవన్నీ అవుతున్నాయి. నేను చెప్పేది అదే, అంటే నువ్వు సొంత కుటుంబానికే నువ్వు న్యాయం చేయలేకపోయావు. ఫస్ట్ ఏమో నారాసురి హత్యాకాండ ఇదని చెప్పి ఎలక్షన్స్ కి ఉపయోగించుకున్నారు వైసీపీ వారు. అది ఒక విధంగా ఇందాక కిరణ్ గారు చెప్పినట్టు అది వాళ్ళకి ఒక విధంగా మైలేజ్ వచ్చింది ఎలక్షన్స్ ముందు ఉపయోగించుకున్నాడు. దాని తర్వాత తీరా నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నువ్వే దాన్ని నీ సొంత బాబాయ్ కేసుని ఛేదించలేకపోయావు. ఒక సిట్టేసి నామమాత్రానికి టైం పాస్ చేసి లాస్ట్ కి ఎవరైతే బాధిత కుటుంబం ఉందో, నీ సొంత చెల్లి, మీ చిన్న కూతురు డిఫాక్టో కంప్లైనెంట్, ఆమె మీద నువ్వు కేసులు పెట్టించావు. ఇది మీరు చేసిన ఇన్వెస్టిగేషన్. సో దానికే లాస్ట్ సిబిఐ వారి చేతికి వచ్చింది. కానీ సిబిఐ వారి చేతికి వచ్చేసరికి చాలా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇన్వెస్టిగేషన్ కి. సో దానివల్లే వాళ్ళు ఇప్పుడు సిబిఐ కూడా నేను చెప్తున్నట్టు ఇందులో ఇది ఎప్పుడు జరగని చరిత్ర. ఇది ఏంటంటే ఒక పిటిషనర్ ఇట్లా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కి అప్లికేషన్ దాఖలు చేస్తే సిబిఐ వారు జనరల్ అపోజ్ చేస్తారు, మేము చేసిన ఇన్వెస్టిగేషన్ సరిపోద్దని. అలాంటిది వాళ్ళే సహకరిస్తూ పిటిషనర్ కి, సునీత గారికి, ఎస్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. అదొక కొత్త కోణం ఇక్కడ. అండ్ మూడో కోణం నేను చెప్పినట్టు ఏటు సునీల్ యాదవే ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కి నాకు కూడా కన్సెంట్ ఉంది, నేను ఇస్తున్నాను, మీరు ముందుకెళ్ళొచ్చా నాకు ఇస్తున్నాడు అతను. సో ఇవన్నీ ఒక కొత్త ఎప్పుడు జరగని విషయాలు, వింత విషయాలు జరుగుతున్నాయి. అంటే దీని మీనింగ్ ఏంటి? అసలైన కాన్స్పిరేటర్స్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అంటే మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పిలవాలంటున్నామంటే తను క్లియర్ గా చెప్పారు ఏ విధంగా జరిగింది, హత్య ఎట్లా జరిగింది. ఇప్పుడు వస్తాయి సార్, ఇప్పుడు మేబీ ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కి ఇప్పుడు సిబిఐ కోర్టు ఇది అప్పుడు వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినాయి. అవును, ఎగ్జాక్ట్లీ. సో అందుకే ఒక్కసారి వినిపిద్దాం సార్ మళ్ళీ ఒక్కసారి. అంటే అప్పుడు ఏం చెప్పారు అనేది చాలా రోజులు అవుతోంది కదా. హోల్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఎలా క్రియేట్ చేశారు అంటే అదేదో చిన్న బ్లడ్ వామిట్ చేసి చనిపోయినట్టుగా భావనిచ్చేట్టుగా పక్కనే ఒక చోట బ్లడ్ ఎక్కువ ఉంది. దాని తర్వాత చిన్న
బాత్రూమ్ లేకపోయినట్టుగా